భారతీయ రైల్వేలు దేశానికి ఒక జీవనాడి వంటివి. కేవలం వస్తువులను, మనుషులను ఒకచోట నుండి మరో చోటికి చేర్చడమే కాకుండా విభిన్న సంస్కృతులను, ప్రాంతాలను అనుసంధానించే శక్తి రైల్వేలకు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన భౌగోళిక విస్తీర్ణం మరియు సుదీర్ఘ తీర ప్రాంతం కారణంగా భారతదేశ రైల్వే మ్యాప్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం. ముఖ్యంగా చెన్నై హౌరా ప్రధాన రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్ గుండా వెళుతూ దక్షిణ భారతదేశాన్ని తూర్పు మరియు ఉత్తర భారతదేశంతో కలుపుతోంది. ఈ మార్గంలో ఉత్తరాంధ్ర ప్రాంతం, మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఒక వ్యూహాత్మక ద్వారంగా నిలుస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత రైల్వే మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. అయితే 2024-2026 మధ్యకాలంలో కేంద్ర రైల్వే శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. రైళ్ల హాల్టింగ్ అనేది కేవలం ఒక సాంకేతిక అంశం మాత్రమే కాదు, అది ఆ ప్రాంత ప్రజల ఆర్థిక హక్కు మరియు సామాజిక గౌరవంగా ప్రభుత్వం గుర్తించింది. శ్రీకాకుళం జిల్లా ఒడిశా రాష్ట్రంతో సుమారు 190 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది. ఈ జిల్లాలో పర్వత ప్రాంతాలు, నదులు మరియు సముద్ర తీరం కలగలిసి ఉండటం వల్ల రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడం కొంత సవాలుతో కూడుకున్న పని. ఇక్కడ నివసించే మత్స్యకారులు, రైతులు మరియు గిరిజన ప్రజలు తమ జీవనోపాధి కోసం పొరుగు రాష్ట్రాలపై మరియు మెట్రో నగరాలపై ఆధారపడి ఉంటారు. గతంలో ఇచ్ఛాపురం లేదా సోంపేట వంటి ప్రధాన పట్టణాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే కనీసం 50 నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస లేదా శ్రీకాకుళం రోడ్, ఆమదాల వలస స్టేషన్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇది పేద ప్రజలకు అదనపు భారంగా మారడమే కాకుండా అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేసేది. ఈ నేపథ్యం నుండే హాల్టింగ్ కోసం ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ప్రజల అవసరాలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ప్రతి చిన్న స్టేషన్ను ఒక అభివృద్ధి కేంద్రంగా మారుస్తోంది. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించే మొదటి స్టేషన్ కావడం వల్ల దీనికొక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ రైల్వే సౌకర్యాల పెంపుదల జిల్లా ప్రగతికి ఒక కొలమానంగా మారింది. ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో రైళ్ల సంఖ్య పెరగడం ఒక క్రమబద్ధమైన ప్రక్రియ. గతంలో కేవలం 19 ప్రధాన రైళ్లు మాత్రమే ఆగేవి. తాజాగా మరో 4 కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించడంతో ఈ సంఖ్య 23కు చేరింది. ఇందులో అత్యంత విశేషమైనది విశాఖపట్నం భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఒక సెమీ హైస్పీడ్ రైలు సరిహద్దు పట్టణంలో ఆగడం అనేది ఆ ప్రాంత పారిశ్రామిక మరియు వ్యాపార సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. వందే భారత్ వల్ల ప్రయాణికులు కేవలం 3 గంటల్లోనే ఒడిశా రాజధాని భువనేశ్వర్కు లేదా విశాఖపట్నంకు చేరుకోగలుగుతున్నారు. దీనివల్ల సమయం ఆదా అవడమే కాకుండా వ్యాపార లావాదేవీలు వేగవంతమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్లు కేవలం వేగవంతమైనవి మాత్రమే కాదు, అవి సామాన్యుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినవి. రాధికాపూర్ ఎస్ఎంవిటి బెంగళూరు అమృత్ భారత్. ఇచ్ఛాపురం నుండి బెంగళూరుకు వెళ్లే ఐటీ ఉద్యోగులకు మరియు కార్మికులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. నాగర్కోయిల్ మరియు తిరుచిరాపల్లి వీక్లీ రైళ్లు. తమిళనాడులోని పారిశ్రామిక ప్రాంతాలకు ఇచ్ఛాపురం నుండి నేరుగా అనుసంధానం ఏర్పడింది. అమృత్ భారత్ రైళ్లలో ఉండే పుష్ పుల్ టెక్నాలజీ వల్ల రైలు వేగంగా పికప్ అందుకుంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ఇచ్ఛాపురంలో ఈ రైళ్లకు స్టాప్ ఇవ్వడం వల్ల సరిహద్దు ప్రజలకు సుదూర ప్రాంతాల ప్రయాణం భారంగా అనిపించడం లేదు. సోంపేట స్టేషన్ కేవలం రవాణాకే పరిమితం కాదు. ఉద్దానం ప్రాంతం దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడుతోంది. ఇక్కడ నివసించే వేలాది మంది ప్రజలు మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖపట్నం లేదా ఒడిశాలో కటక్ వెళ్లాల్సి ఉంటుంది. మంగళూరు సెంట్రల్ వివేక్ ఎక్స్ప్రెస్, అంత్యోదయ మరియు యశ్వంత్పూర్ గరీబ్ రథ్ వంటి రైళ్లు సోంపేటలో ఆగడం వల్ల రోగులకు అత్యంత వేగవంతమైన రవాణా లభిస్తోంది. బారువా ఒక చిన్న స్టేషన్ అయినప్పటికీ అక్కడ భువనేశ్వర్ విశాఖపట్నం ఇంటర్సిటీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు స్టాపింగ్ ఇవ్వడం ఒక మైలురాయి. గతంలో కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగే ఈ స్టేషన్లో సూపర్ఫాస్ట్ రైలు ఆగడం వల్ల స్థానిక జీడితోటల రైతులు తమ సరుకును సులభంగా తరలించుకోగలుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి వలసలు అనేవి ఒక తీవ్ర సామాజిక ఆర్థిక అంశం. జిల్లాలోని తీరప్రాంత గ్రామాల నుండి సుమారు 2 లక్షల మంది మత్స్యకారులు గుజరాత్, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళతారు. గతంలో వీరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో ప్రయాణించి టికెట్ కోసం 3,000 నుండి 5,000 వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు తమ సొంత ఊరి స్టేషన్లోనే ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడం వల్ల కేవలం 500 నుండి 800 ఖర్చుతో తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు.
రైల్వే ప్రయాణం వల్ల కార్మికులు ఏటా సగటున 10,000 వరకు ఆదా చేయగలుగుతున్నారు. ఈ మొత్తం వారి కుటుంబాల అభివృద్ధికి, పిల్లల చదువులకు ఉపయోగపడుతోంది. రైల్వే శాఖ ప్రవేశపెట్టిన అంత్యోదయ రైళ్లు పూర్తిగా జనరల్ కోచులతో ఉండడం వల్ల రిజర్వేషన్ లేకపోయినా పేద ప్రజలు సురక్షితంగా ప్రయాణించగలుగుతున్నారు. స్టేషన్లలో రైళ్లు ఆగడమే కాకుండా ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభూతిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ను అమలు చేస్తోంది. దీని కింద ఇచ్ఛాపురం మరియు సోంపేట స్టేషన్లు ఎంపికయ్యాయి. ప్రతి స్టేషన్లో హైస్పీడ్ వైఫై సదుపాయం కల్పించడం వల్ల విద్యార్థులు, ఉద్యోగులకు సమాచారం వేగంగా అందుతోంది. ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, ఎత్తైన ప్లాట్ఫామ్లు మరియు ఆధునిక వెయిటింగ్ హాల్లు ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణం మరియు భద్రత. స్టేషన్లలో పచ్చదనాన్ని పెంపొందించడం, సోలార్ ప్యానెల్స్ అమర్చడం మరియు ప్రతి మూలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా భద్రతను పటిష్టం చేస్తున్నారు. భారతీయ రైల్వేలు ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్లే రైల్వే లైన్లలో కవచ్ అనే స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. ఈ వ్యవస్థ రైళ్లు ఒకే పట్టా మీద ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్రేకులు వేసి ప్రమాదాలను నివారిస్తుంది. ఇది మానవ తప్పిదాలను 199% తగ్గిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రధాన మరియు లూప్ లైన్ల విద్యుతీకరణ పనులు పూర్తయ్యాయి. 3వ లైన్ నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. దీనివల్ల రైళ్ల వేగం పెరగడమే కాకుండా సరుకు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుంది. రైల్వే కనెక్టివిటీ పెరగడం వల్ల జిల్లాలోని పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటర్సిటీ రైల్ హాల్టింగ్ వల్ల పర్యాటకులు బారువా చేరుకుంటున్నారు. అరసవలి మరియు శ్రీకూర్మం జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ఈ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల సంఖ్య 20% పెరిగింది. స్టేషన్ల వద్ద నూతన హోటళ్లు, రవాణా ఏజెన్సీలు మరియు చిరు వ్యాపారాల వల్ల స్థానిక యువతకు ఉపాధవకాశాలు లభిస్తున్నాయి. వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ పథకం కింద ఇచ్ఛాపురం బెల్లం మరియు ఉద్దానం జీడిపప్పు విక్రయాలకు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయడం స్థానిక రైతుల ఆదాయాన్ని పెంచుతోంది. ఈ పరిణామాల వెనుక రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్రం మధ్య ఉన్న బలమైన సమన్వయం కనిపిస్తోంది. స్థానిక ఎంపీలు పార్లమెంట్లో ఈ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రస్తావించడం, రైల్వే బోర్డుపై ఒత్తిడి తీసుకురావడం వల్లే ఇన్ని హాల్టింగ్లు సాధ్యమయ్యాయి. రాబోయే 2 ఏళ్లలో ఇచ్ఛాపురం స్టేషన్ను ఒక టెర్మినల్ స్టేషన్గా మార్చాలని, కొన్ని రైళ్లను ఇక్కడి నుండే ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. పలాస మరియు బెర్హంపూర్ మధ్య ప్రతి గంటకు ఒక మెమూ రైలు నడిపేలా రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రైల్వే అనేది కేవలం పట్టాల మీద నడిచే యంత్రం మాత్రం కాదు. అది ఒక ప్రాంతం యొక్క ఆత్మగౌరవానికి మరియు అభివృద్ధికి నిదర్శనం. ఇచ్ఛాపురం, సోంపేట, బారువా స్టేషన్లలో పెరిగిన రైళ్ల హాల్టింగ్లు ఉత్తరాంధ్ర రవాణా రంగంలో ఒక సువర్ణ అధ్యాయం. అమృత్ భారత్, వందే భారత్ వంటి రైళ్ల కనెక్టివిటీ ద్వారా సామాన్య ప్రయాణికుడికి మెరుగైన జీవన ప్రమాణాలు అందుతున్నాయి. ప్రభుత్వం మరియు ప్రజలు కలిసికట్టుగా ఈ సౌకర్యాలను వినియోగించుకుంటూ మౌలిక సదుపాయాలను కాపాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రైల్వే నెట్వర్క్ దేశానికే ఒక రోల్ మోడల్గా నిలుస్తుంది.